ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. చూడండి, మల్టీ గ్రెయిన్ రవ్వతో నేను రెసిపీ తయారు చేశాను, కిచిడి తయారు చేశాను. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇందులో మురింగ లీవ్స్, మునగాకులు, పొనగట్టాకు, మరూపు గాట్లు లాగానే వేసాను. అది టేస్ట్ చాలా బాగా వచ్చింది. చూడండి, పొడి పొడికి ఎంత బాగుంది చూడండి. చూడండి, పొడి పొడికి చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చాలా బాగుంది. ఇలాగా ఆకులు మనం వేసిన పప్పు ఇలా వేసినా ఎప్పుడు చేసినా ఆకులు కనపడతాయి కదా, పిల్లలు తింటారు కదా. మల్టీ మిల్లెట్ రవ్వతో తయారు చేశారండి. ఎంత బాగుంది చూడండి. కిచిడి తయారు చేశాను. చూడండి, పొడి పొడికి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇందులో చోళ్ళు, రాగులు, సద్దులు అంటే గంటలు, కొర్రలు, అంటుకొర్రలు, సాములు, అరికలు, ఇలా 8 రకాలు మిల్లెట్స్తో రవ్వ తయారు చేసి అమ్ముతున్నారండి. చాలా బాగుంది. ఆరోగ్యానికి రైస్ కంటే ఇలాంటి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇప్పుడు ఈ మల్టీ మిల్లెట్స్ కిచిడి ఎలా తయారు చేసి చూస్తారండి. ఈ మల్టీ మిల్లెట్స్లో మనం ఉప్మా తయారు చేసుకోవచ్చు, ఇలా కిచిడి తయారు చేసుకోవచ్చు, బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆ రవ్వను, ఉప్మా రవ్వతో మనం ఆ రవ్వతో ఇడ్లీ తయారు చేసుకోవచ్చు, ఇంకా దోశలు వేసుకోవచ్చు, ఇంకా రాయలసీమ సంగటి తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. మనం ఆరోగ్యానికి దివ్యౌషధం ఈ మిల్లెట్స్. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణవేణి. ఈరోజు స్పెషల్ వంటకం అండి, స్పెషల్ రెసిపీ. చూడండి, తిరగలతో విసిరిన మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ ఉంది కదా. ఈ రవ్వతో మనం ఇప్పుడు కిచిడి తయారు చేస్తాను. కిచిడి, ఈ కిచిడికి కావాల్సిన పదార్థాలు: మల్టీ మిల్లెట్స్ రవ్వ 2 గ్లాసులు తీసుకున్నాను. దీంతోపాటు మురింగ లీవ్స్, మునగాకులు 1 కప్పు, పొనగంటకు 1 కప్పు, 2 ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు 2 తీసి చిన్న ముక్కలు కట్ చేసుకుంది, ఉల్లిపాయలు 2, కొబ్బరి చిప్ప 1, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్ 1 తీసుకుని, క్యారెట్, జీడిపప్పు, బాదం పప్పు, ఇది మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, సోంపు, నల్లగు, ఎలాచి, కరివేపాకు, పోపు సామాను, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇవన్నీ వేపడానికి నెయ్యి 4 స్పూన్లు నెయ్యి. అంతే. ఇది 2 గ్లాసులు తీసుకుంటాం. 2 గ్లాసులు మల్టీ మిల్లెట్స్ రవ్వ తీసుకుంటాం. అంతే అండి. ఇది 1 గ్లాసు, ఇంకో గ్లాసు, ఇంకో గ్లాస్. 2 గ్లాసులు తీసుకున్నా. మల్టీ మిల్లెట్స్ రవ్వ 2 గ్లాసులు. అంతే అండి. మల్టీ మిల్లెట్స్ కిచిడి తయారీకి ముందుగా మనం స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 4 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు ఆ నెయ్యిలోనే నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కాక పోపు సామాను, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి బాగా వేపుకోవాలి. పప్పులన్నీ బాగా వేగాక
కరివేపాకు వేసి అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. జీడిపప్పు, బాదం పప్పు వేసి జీడిపప్పు బాదం పప్పు గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆరోగ్యానికి మంచి కదండి జీడిపప్పు బాదం పప్పు కూడా పుష్కలంగా ఉన్నాయి కదా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అవి పప్పులు వేసి కనబడుతుంటాయి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎలాచి వేసాను. అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. బాగా సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. తగినంత సాల్ట్ యాడ్ చేయాలి. 2 స్పూన్లు వేసాను సాల్ట్. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా ఆరోగ్యం చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలి. బిర్యానీ లాగే ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో క్యారెట్ ముక్కలు వేయాలి. 1 క్యారెట్ తీసుకోండి సరిపోతుంది. క్యారెట్ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కూడా ఆరోగ్యం చాలా మంచిది కదా, ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో మనం బఠానీ గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, మొరింగాలు వేసుకోవచ్చు. తీసుకున్నాం కదా ఇలా మొరింగాలు లేత ఆకులు తీసుకున్నాం. రూఫ్ గార్డెన్లో మొరింగలు ట్రీ ఉంది కదా, అది పాటుతో పాటు మునగాకులతో పాటు మునగాకులు తీసుకెళ్ళి పొరగంట. మా రూఫ్ గార్డెన్లో పొరగంట ఉంది కదా, 1 కప్పు మునగాకులు, 1 కప్పు పొరగంట. తాజాగా ఎంత బాగుంటుంది. ఇవన్నీ కూడా మా రూఫ్ గార్డెన్లో ఆకులే. ఆకులు కనపడితే పిల్లలు తింటారు కదా, ఆకులు కనపడకుండా ఇలాగ కిచిడి, ఉప్మా, బిర్యానీలో వేస్తుంటే ఆకులు కనపడకుండా బాగా తింటారు, టేస్ట్ బాగుంటుంది. ఆకులు కూడా ఆకుల వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అవుతుంది. 300 రకాల చెట్టు తగ్గించి పిల్లలు కలిసి తింటారు కదా, ఇలాగ సంజీవని బిర్యానీ తింటారు. ఇలా కలిపి కొట్టేస్తే అది తెలియదు కదా, బాగా తింటారు. పోషకాలు బాగా ఉంటాయి కదా పిల్లలు. కొబ్బరి చెప్పు తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి చెప్పును ఇలాగ మనం మిక్సీ వేసుకొని కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి. కొబ్బరి ఇలా కొంచెం వాటర్ వేసి ఆకులన్నీ బాగా ఫ్రై అయ్యాక యాడ్ చేయాలి కొబ్బరి పేస్ట్.
కొబ్బరి పేస్ట్ కూడా బాగా ఉడికాక ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. రెండు గ్లాసులు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, మల్టీగ్రెయిన్ 5 గ్లాసుల వాటర్ తీసుకుంటాను. రెండు గ్లాసులు మల్టీగ్రెయిన్ రవ్వకు 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. బాగా ఉడికించాలి. ఇందులో మనం టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ తీసుకొని ఆ ముక్కలు జ్యూసేలు. ఒక స్పూన్ మసాలా పౌడర్, ధనియాలు అని వేసాను, యాడ్ చేసుకో. ఇలా బాగా ఉడికేటప్పుడు కొద్దిగా మల్టీగ్రెయిన్ పౌడర్ అంటే సామలు, కొర్రలు, ఆరికలు ఇవన్నీ మల్టీగ్రెయిన్ రవ్వ వేసి బాగా ఇలా ఉడికించుకోవాలి. రవ్వ కదా తొందరగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా అలా పెట్టుకుంటూ ఉండాలి. సగం ఉడికాక సిమ్లో పెట్టుకొని తక్కువ మంటలో పెట్టుకొని వేసే మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఇంకా బాగుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. మూత చూద్దారండి, ఉడికిపోయి ఉంటుంది కిచిడి. చూడు ఎంతలాగా వచ్చింది పొడి పొడికి. రాగులు, సద్దలు అంటే సోళ్ళు, కంట్లు ఇటువైపు, రాయలసీమ వైపు రాగులు అంటారు, సద్దలు అంటారు. రాగులు, సద్దలు, కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఆరికలు, ఇన్ని రకాలండి. మల్టీగ్రెయిన్ అవతల చేసాం, ఎంత బాగా వచ్చింది చూడండి.
ఉడికిపోయిందండి, అయిపోయాడు. స్టవ్ అయిపోయాడు. ఆరోగ్యం చాలా మంచిది. మల్టీ మిల్లెట్స్ రవ్వ వేసాం కదా, కొర్రలు వేసాం కదా, ఈ కొర్రల్ని ఫాక్స్ టైల్ అంటారు, సిరిధాన్యాలు. ఇందులో కాల్షియం, ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి దివ్య ఔషధం. ఆర్థరైటిస్ తగ్గడానికి, పార్కిన్సన్ తగ్గడానికి, డయాబెటీస్ తగ్గడానికి బాగా దోహదపడతాయి. ఇంకా సామలు కూడా వేసాం కదా, సామల్ని లిటిల్ మిల్లెట్స్ అంటారు. ఇవి ఇందులో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. ఊదలు కూడా వేసారు. ఇందులో లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, జాండీస్ తగ్గడానికి బాగా దోహదపడతాయి ఊదలు. ఇంకా అరికెలు కూడా వేసారు ఇందులో. అరికెలు అంటారు కదా, అరికెలు రక్తశుద్ధికి, రక్తహీనత తగ్గించడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ లాగా బాగా ఉపయోగపడుతుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో. ఇంకా అండుకూరలు కూడా వేసారు. అండుకూరల్ని బ్రౌన్ మిల్లెట్స్ అంటారు. ఈ అండుకూరలు బీపీ కంట్రోల్లో ఉంచుతాయి. ఇంకా థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడతాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాయి. ఈ మిల్లెట్స్ వల్ల, ఈ మల్టీ మిల్లెట్స్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. మనం ఎప్పుడు రైస్ రోజుకు 2 సార్లు 3 సార్లు రైస్ బదులు ఈ మల్టీ మిల్లెట్స్ తింటే ఆరోగ్యానికి దివ్యౌషధం. ఈ కిచడీలో ఇంకా మనం మొరింగా లీవ్స్, మునగాకులు వేసాం కదా, మునగాకులు 300 రకాల జబ్బులు తగ్గడానికి దోహదపడతాయి. ఆయుర్వేద ఔషధాలు కానీ. ఈ మునగాకుల ఉపయోగాలు నేను ఇంతమంది చాలా వీడియోలు పెట్టాను చూడండి. మునగాకులు విటమిన్ ఏ, విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. అవే కాకుండా ఇంకా ఐరన్, జింక్, కాల్షియం, మ్యాంగనీసు, మెగ్నీషియం, థైమిన్ పుష్కలంగా ఉంటాయి. పాల కంటే 15 రెట్లు కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. అలా పాలకూర కంటే 25 రెట్లు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఐరన్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. ఇక కాల్షియం అధిక మోతాదులో ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి, ఎముకలు దృఢంగా తయారవడానికి బాగా దోహదపడతాయి. అరటిపండు కంటే పొటాషియం ఎక్కువ అధిక మొత్తంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడతాయి. ఈ మునగాకులు ఆస్మా, టీబీ, దగ్గు తగ్గడానికి బాగా దోహదపడుతుంది మునగాకులు తింటే. ఇంకా క్యాన్సర్ తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ తగ్గడానికి దివ్య ఔషధం. బీపీ కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా మనకి ఎక్కడ దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు తగిలినప్పుడు ఈ మునగాకులు వేడి చేసి వామ్ వేసి కడితే తొందరగా తగ్గుతాయి గాయాలు. ఇంకేళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడం దోహదపడుతుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కదా, రే చీకటి తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా పొనగంటాయ కూడా వేసాం కదా మనం. ఈ పొనగంటాయ కూడా కంటి సమస్యల నివారణకు బాగా దోహదపడుతుంది. పొడికి ఎంత బాగా వచ్చింది చూడండి. మల్టీ మిల్లెట్స్ కిచడీ చాలా బాగుంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కిచడీలో మనం పొనగంట కూడా వేసాం కదా, ఈ పొనగంటకు రేచి చీకటి తగ్గించడానికి, కళ్ళ సమస్యల నివారణకు సంజీవంలాగా ఉపయోగపడుతుంది. సలాడ్ పొడిగా వస్తుందండి. చూడండి అంత పొడికి ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా వచ్చిందండి. ఆరోగ్యాన్ని దివ్యౌషధం, పోషకాలు కానీ. సలాడ్ మల్టీ మిల్లెట్స్లో ఫైబర్ అధిక మాత్రలు ఉండడం వలన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి హెచ్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి మంచి కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది. ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి బాగా తగ్గించడానికి దోహదపడుతుంది. వెయిట్ లాస్ కూడా బాగా దోహదపడుతుంది. అన్నం కంటే మనం మిల్లెట్స్ తింటుంటే వెయిట్ లాస్ తొందరగా ఉండడం బాగా దోహదపడుతుంది. ఫైబర్ అధిక మాత్రలు ఉండడం కదండి. ఫైల్స్ నివారణకు, కాన్స్టిపేషన్ సమస్య నివారణకు దివ్య ఔషధం. ఆరోగ్యం టేస్ట్ ఎంత బాగా వచ్చింది చూడండి.
పెరిగే పిల్లలు చాలా మంచిది ఆరోగ్యానికి. మిల్లెట్స్ ఆరోగ్యం చాలా మంచిది కదా. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, విటమిన్స్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి కదా. ఈ వీడియో అంతా నచ్చిందండి. వీడియో నచ్చితే మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ధన్యవాదాలు. సర్వేజన సుఖనోభవం. ఆరోగ్య మహాభాగ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో గురించి సబ్స్క్రైబ్ చేసి కదా. థ్యాంక్ యూ.